ఇషిక, అసలు డ్రామా ఇప్పుడు మొదలవుతుంది చూడు. ఇంట్రెస్టింగ్ బ్రో. ఏమిటమ్మా ఇది? నేను చెప్తానండి. హారతి తీసుకోండి. శకుంతల, ముందు తను ఎందుకు ఇలా తయారైందో చెప్పు. తనని నేనే తెల్ల చీర కట్టుకోమన్నాను. నువ్వా? అవునండి, నేనే నా చేతులతో ఆ తెల్ల చీరిచ్చి తన్ని కట్టుకోమన్నాను. ఎందుకో? ఎందుకేంటండి? తన తలరాతేంటో తనకు మర్చిపోకుండా గుర్తుండడానికి. శకుంతల, రాను రాను నీలో పైశాచికత్వం పెరిగిపోతోంది. ఒక అత్తగా నువ్వు ఇది చేయాల్సిన పనేనా? అత్తని కాబట్టే నా కోడలు తప్పుదారి తొక్కకూడదని, తననెవరూ తప్పుడు దృష్టితో చూడకూడదని ఇలా చేశాను. ఏం మాట్లాడుతున్నావు శకుంతల? తన్నెవరైనా తప్పుడు దృష్టితో ఎందుకు చూస్తారు? అయినా ప్రేమిల గురించి నీకు తెలీదా? తనను అనుమానిస్తున్నావా? పరిస్థితులను అనుమానిస్తున్నాను. తన ఇంట్లో ఉంటే మనమే తన ప్రపంచం. కానీ ఇప్పుడు తను గడప దాటి కొత్త ప్రపంచాన్ని చూస్తోంది కదా. అక్కడ పరిస్థితులు, మనుషులు తనని ఎలాగైనా ప్రభావితం చేయొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకునే ముందు, ఇలాంటి నిర్వాకం చేసే ముందు నాతో ఒక్క మాట అయినా చెప్పావా? నా అనుమతి తీసుకున్నావా? మీరెప్పుడైనా నా అంగీకారం అడిగారా? లేదుగా. నేను ఏది వద్దు అంటే అదే చేశారు. అయినా నా మాట విని తనని సూపర్ మార్కెట్కి పంపించకుండా ఉండుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అయినా ఇప్పుడు ఏం జరిగిపోయిందని తన పట్ల ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావు? నీవన్నీ అనవసరపు ఆలోచనలు, భయాలు. అవునా? ఒక్క నిమిషం. నావన్నీ అనవసరమైన ఆలోచనలు, భయాలు అంటున్నారు కదా. ఒక్కసారి చూడండి. ఇందులో తప్పే ఉంది శకుంతల? గంగా, రుద్ర అందరూ కలిసేగా ఆ అబ్బాయి బర్త్డే సెలబ్రేట్ చేశారు. మీరిలా అంటారని నాకు తెలుసు. ఆ గంగా, రుద్ర పనిగట్టుకుని ఈ కుటుంబ గౌరవాన్ని రోడ్డును పడేస్తున్నారు. మీకిది చిన్న విషయం కావచ్చు, కానీ ఇలాంటి చిన్న విషయాలే పెద్ద ప్రమాదాలకు, పెద్ద నిర్ణయాలకి దారి తీస్తాయి. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి వదినా. ప్రమీల పట్ల మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. తన దురదృష్టాన్ని గుర్తు చేసి బాధ పెడుతున్నట్టుంది. అవును సిస్టర్, తనను చూస్తే జాలేస్తుంది. అయినా చూసేవాళ్ళు ఏమనుకుంటారని ఆలోచించొద్దు. చూసేవాళ్లు తప్పుగా ఆలోచించకూడదనే ఇలా చేశాను ఇందుమతి. పెద్దమ్మ, అంత హార్ష్గా మాట్లాడకండి. వదిన మీద కొంచెమైనా సింపతి చూపించండి. సూర్య, పెద్దవాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో ఇన్వాల్వ్ కాకూడదు అని నువ్వు నాకు చెప్తావు కదా. ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అనవసరమైన విషయాల్ని మాట్లాడొద్దన్నాను.
మంచి విషయాన్ని ఎలా సపోర్ట్ చేస్తామో తప్పైనప్పుడు అలాగే అపోజ్ చేయాలి. సూర్య, రిలాక్స్. మీరెందుకు ఆర్గ్యూ చేస్తున్నారు? అత్తయ్య గారు, మీ భయం నాకు అర్థమైంది, కానీ ప్రమీలని ఇలా చూడడం బాధగా ఉంది. ప్రమీల, అత్తయ్య గారు చెప్పారని కాదు, కానీ ఇలా ఉండడం ఏ అమ్మాయికైనా శిక్షే. దాని బదులు నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళటం మానేస్తే మంచిదేమో. నువ్వు కూడా ఏంటి వీరు, తప్పని చెప్పాల్సింది పోయి శకుంతలకు సపోర్ట్గా మాట్లాడుతున్నావు? మరేం చేయమంటారు మావయ్య గారు? మీరే కదా సమస్యని మూలాలతో సహా తొలగించాలి అంటారు. ప్రమీల బయటికి వెళ్తేనే కదా అత్తయ్య గారికి ప్రాబ్లం. ఇంట్లో ఉంటే తనకి శిక్షే ఉండదు. ఏమంటారు అత్తయ్య? ప్రమీల ఎప్పట్లాగా ఇంట్లో ఉంటే తనిలా ఉండాల్సిన అవసరం లేదుగా. అక్కర్లేదు. పెద్దమ్మా, మీ ఇన్సెక్యూరిటీతో వదినకి ఫ్రీడమ్ లేకుండా చేస్తారా? చూసారా, నిన్న బైక్ రేస్లో దొరికిపోయి నేరస్తుల్లా వచ్చి నిలబడ్డాడు. ఈరోజు వీడు కూడా నాకు సలహా ఇస్తున్నాడు. బాగుంది. ప్రమీల, నువ్వు దీనికి ఎందుకు ఒప్పుకున్నావమ్మా? భర్తని పోగొట్టుకుని మీ నీడలో బతుకుతున్నదాన్ని మీ మాటకి తల వంచడం తప్ప ఇంకేం చేయగలను మావయ్య గారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వెప్పట్లాగే తయారై సూపర్ మార్కెట్కి వెళ్ళు. నీ స్వేచ్ఛని కట్టడి చేసే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఇప్పుడు తన స్వేచ్ఛకొచ్చిన అడ్డే ఉందండి. నేనేం సూపర్ మార్కెట్కి వెళ్ళొద్దనలేదే. ఏ ఇలా వెళ్ళి సూపర్ మార్కెట్ బాధ్యతలు చూసుకోకూడదా? ఇలా వెళ్తే స్వేచ్ఛ పోయినట్టేనా? శకుంతల, వితండవాదం చేయకు. తను నలుగురిలోకి ఇలా ఎలా వెళ్ళగలదు? ఇది నా దౌర్భాగ్యమని అందరికీ చెప్పుకుంటూ తిరగాలా? చెప్పుకోవలసిన అవసరమే ఉందండి. కనిపిస్తోంది కదా.